వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాము. ఆ టాపిక్ ఏంటంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఎస్ఐపి అనే ఒక ఏదైతే మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటామో అది ఎందుకు ఒక్కొక్కసారి స్టాప్ అవుతుందంటే ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు దాని గురించి మాట్లాడుకుందాము. సో వై మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాప్ ఎస్ఐపి. సో మనం ఎస్ఐపి ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్లో చేస్తున్నాము, ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో, ఒక మిడ్ క్యాప్ ఫండ్లో చేస్తున్నప్పుడు బాగానే ఉంది. కానీ ఒక్కోసారి మనం చేస్తున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పాలసీస్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ కాబట్టి, వాళ్ళు ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. సో మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2-3 monthsకి ఆ ఎస్ఐపి అనేది మనం చేస్తున్న కొద్దీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. అంటే ఇంత అమౌంట్ వరకు మీరు చేయగలరు, ఇంతకంటే ఎక్కువ చేయలేరు. కొన్నిసార్లు అసలు ఎస్ఐపి లేకుండానే కొన్నిసార్లు అలాంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎందుకు ఇలా ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి దీనికి మేజర్గా 3 రీజన్స్ ఉంటాయి, 3 కారణాలు ఉంటాయి. ఆ 3 కారణాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ వాల్యూడ్ షేర్స్ అనమాట. ఎప్పుడైతే మనం మొదలు చూసాము స్మాల్ క్యాప్ ఎప్పుడైతే స్మాల్ క్యాప్ ఫండ్స్లో మనకు ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయో, ఎందుకంటే అందులో ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. రిస్క్ ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడు మార్కెట్ మొన్న రీసెంట్గా పడినప్పుడు మనం చూసాము, చిన్న క్రాష్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎప్పుడైతే డౌన్ఫాల్ వచ్చిందో అసలు ఊహించిన విధంగా మనకు స్మాల్ క్యాప్లో కరెక్షన్ అనేది కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్గా ఉన్నాయి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బంగారం కొంటున్నప్పుడు తులం బంగారం ఒకవేళ ఆ రోజు 70,000 రూపాయలు ఉందనుకోండి, మనము 70,000 రూపాయలు పెట్టి కొనకుండా 80,000 రూపాయలు పెట్టి కొంటే, అంటే 10,000 ఎక్స్ట్రా ఇచ్చి కొన్నప్పుడు మళ్ళీ దాన్ని మనం మార్కెట్లో వెళ్ళి అమ్మాలి అంటే అమ్మినప్పుడు ఆ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్లోనే అమ్ముతున్నాం అనుకోండి, ఆ 1 వీక్లో అమ్ముతున్నప్పుడు ఆ టైంకి కూడా మార్కెట్ ప్రైస్ పెద్దగా 10,000 మళ్ళీ 1 వీక్లో పెరగదు కాబట్టి మనకు 70,000 రూపాయలే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం ఆల్రెడీ ఆ బంగారం ధరకి ఎక్కువగా, అంటే దానికి ఉన్న వర్త్కి, ఆ టైంకి దానికి ఉన్న వర్త్కి ఎక్కువగా 10,000 రూపాయలు పెట్టి కొంటున్నాం కాబట్టి తర్వాత డబ్బులు మనకు తిరిగి రావు. సో సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే ఒక కంపెనీ షేర్ ప్రైస్కి కరెక్ట్గా ఒక వాల్యుయేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది, ఆ 100 కోట్ల నుంచి 10 కోట్లు ప్రాఫిట్ ఉంది, దానికి తగ్గట్టు ఒక ప్రైస్ ఉంటుంది. ఎవరైతే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ ఉంటారో, ఎవరైతే పెద్ద పెద్ద టెక్నికల్ అనలిస్ట్ ఉంటారో వాళ్ళు దాన్ని డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారంటే అది టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్, దాన్ని మనం సెపరేట్ వీడియోలో మాట్లాడాలి. కానీ ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్గా ఇది అర్థం చేసుకోండి. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికంటే ఎక్కువ ఉందంటే వాళ్ళు కొనరు. ఎందుకంటే కొనుక్కున్న తర్వాత అమ్మినప్పుడు మళ్ళీ మనకు ఆ రిటర్న్స్ రావు కాబట్టి. సో అలానే ఎప్పుడైతే మార్కెట్లో షేర్ ప్రైజెస్ ఓవర్ వాల్యూడ్గా ఉంటాయో అలాంటి సమయంలో మనకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎస్ఐపి ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఛాన్స్ ఉంటుంది అంటే చాలామంది ఎస్ఐపి చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉంటున్నాయి, కానీ కొనడానికి షేర్ ప్రైజెస్ ఇప్పుడు ప్రస్తుతానికి హైగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొనకుండా క్యాష్ అలానే పెట్టుకుంటా పోతే ఎంత క్యాష్ అని పెట్టుకుంటా పోతారు. అందుకని చెప్పేసి ఓవర్ వాల్యూడ్గా ఉన్నప్పుడు ఎస్ఐపిని స్టాప్ చేస్తారు. ఇది ఒక మొదటి రీజన్. సెకండ్ రీజన్ ఇక్కడ మనం చూసుకుంటే నో ట్రేడింగ్ వాల్యూమ్స్. సో ఇది ఫస్ట్ రీజన్కి కొంచెం కోరిలేటెడ్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నో ట్రేడింగ్ వాల్యూమ్స్ మార్కెట్లో అంటే ఒక సెల్లర్ ఉంటే ఒక బయర్ ఉంటాడు, ఒక బయర్ ఉంటే ఒక సెల్లర్ ఉంటాడు. ఇది జీరో సమ్ గేమ్ స్టాక్ మార్కెట్ అన్నది. స్టాక్ మార్కెట్లో నో ట్రేడింగ్ వాల్యూమ్స్. నేను అమ్ముతున్నాను, నా దగ్గర ఒకవేళ 100 షేర్లు ఉన్నాయనుకోండి, ఆ 100 షేర్లు నేను అమ్ముతున్నప్పుడు ముందట ఎవరో ఒకరు కొనేవారు ఉండాలి అనమాట. సో ఇక్కడ నేను సెల్లర్ని అవుతాను, ఎవరైతే షేర్స్ కొంటారో నా దగ్గర నుంచి వాళ్ళు బయర్ అవుతారు. బయర్ లేనప్పుడు నేను ఆర్డర్ పెడితే ఆ పెండింగ్ ఆర్డరే ఉండిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్స్ లేనప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనలేరు, అమ్మలేరు. అలాంటి టైంలో ఏంటంటే మళ్ళీ ఎస్ఐపిస్ ఆపడానికి ఒక రీజన్. ఎందుకు అంటే ఇంతకుముందు మనం చూసినట్టు షేర్ ప్రైస్ ఓవర్ వాల్యూడ్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో స్మార్ట్ పీపుల్ అందరూ కూడా కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రైస్ వచ్చినప్పుడు కొందాము అని వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో క్యాష్ హోల్డ్ చేస్తారు. సో క్యాష్ హోల్డ్ చేసినప్పుడు మార్కెట్లో డబ్బులు పంప్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా వాల్యూమ్స్ అనేది పడతాయి కదా. సో అందుకని చెప్పేసి అలాంటి టైంలో మళ్ళీ ఎస్ఐపిని ఆపడం జరుగుతుంది. ఇంకో రీజన్, థర్డ్ రీజన్ మనం చూసుకుంటే ఆంఫీ రెస్ట్రిక్షన్స్. ఆంఫీ అంటే ఏంటి అంటే ఎలా అయితే మనకు బ్యాంక్కి ఆర్బీఐ ఉంటుందో, ఎలా అయితే స్టాక్ మార్కెట్కి సెబీ ఉంటుందో, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఒక బాడీ లాగా ఆంఫీ ఉంటుంది. సో ఈ ఆంఫీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఏదైనా
వాళ్ళ పాలసీస్ ప్రకారంగా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా ఏదైనా తప్పనిపిస్తే వాళ్ళు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఎస్ఐపి ఆపండి కొద్ది రోజులు కానీ చెప్పొచ్చు అనమాట. సో అక్కడ కూడా ఈ యొక్క థర్డ్ రీజన్లో వాళ్ళకి ఒకవేళ చెప్తే అలాంటి సమయంలో కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఒక ఏఎంసీ కంపెనీకి ఎస్ఐపి అనేది ఆపాల్సి వస్తుంది. సో ఇంతకుముందు గతంలో ఏదైనా కంపెనీ ఎస్ఐపిస్ ఆపారా అంటే ఎగ్జాంపుల్గా 2 కంపెనీస్ ఇక్కడ మనం తీసుకున్నాము. చూసుకుంటే ఏంటంటే కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో మనం చూసుకుంటే గమనిస్తే ఇక్కడ మార్చ్ 2024లో ఇదే సంవత్సరంలో మార్చ్ 2024లో ఎస్ఐపిని ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే ఎలా ఆపారు, ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే 25,000 రూపీస్ కంటే ఎక్కువగా ఎస్ఐపి చేయకుండా ఒక లిమిట్ పెట్టేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇద్దాము, కానీ ఈ 25,000 రూపాయల కంటే ఎక్కువగా మీరు డిపాజిట్ అనేది ఎస్ఐపి చేయలేరు. అంతేకాకుండా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మార్చ్ 2024లో పెట్టిన తర్వాత మార్చ్ 4, 2024కి పెట్టిన తర్వాత మళ్ళీ జూలై 2024లో నార్మల్గా ఓకే మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు లంసమ్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎంత ఎస్ఐపి కావాలంటే అంత ఎస్ఐపి చేసుకోవచ్చు అని మళ్ళీ తర్వాత ఆ రెస్ట్రిక్షన్స్ని తీయడం జరిగింది. సేమ్ అలాగే చూసుకుంటే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా 22 మార్చ్ 2024కి 50,000 రూపీస్ పర్ డే పర్ ప్యాన్ కంటే ఎక్కువగా మీరు డిపాజిట్ చేయలేరు అని ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని కూడా 16 ఆగస్ట్ 2024కి తీయడం జరిగింది. అది అప్పుడు ఏంటంటే పర్ ఇన్స్టాల్మెంట్ మీరు 50,000 చేసుకోవచ్చు, అలా అని పర్ డే లిమిట్ ఏం పెట్టకుండా చేసుకోవచ్చు అని ఆ రెస్ట్రిక్షన్స్ని కూడా తీయడం జరిగింది. సో గతంలో ఇలా జరిగింది అనమాట, చాలా జరిగింది. కాకపోతే ఏంటంటే మనము ఎస్ఐపిస్ అసలు ఎందుకు ఆగుతాయని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందువల్ల ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. మేజర్గా 3 రీజన్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసిన రీజన్స్. ఆ రీజన్స్లో ఏ ఒక్క రీజన్ కానీ వాళ్ళకి అడ్డొచ్చినప్పుడు వాళ్ళు కొద్ది సమయం కోసము ఎస్ఐపిని పూర్తిగా ఆపవచ్చు, లేదంటే రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇలా ఏదైనా లిమిట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు పూర్తిగా ఎస్ఐపి ఎందుకు ఆపుతుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది దాని మీద అవగాహన అనేది వచ్చింది అనుకుంటాను. మీతో పాటు మీ పక్కనున్న వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి విషయాలు తెలియాలంటే తప్పకుండా మన ఛానల్ని వాళ్ళతో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.